ఏ విషయంలో ఒక డెలివరెన్సీ కావాలని అడుగుతున్నావో, విడుదల కావాలని అనుకుంటున్నావో, ఏది జరగాలని అనుకుంటున్నావో అది 100% జరుగుతుంది అంతే. విశ్వసించడం అంటే నేను నమ్ముతున్నాను కనుక మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఈ శ్రమల వల్ల మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటిని, అందరూ చెప్పండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దృశ్యమైనవి అంటే కనబడుతున్నది. నీ ముందు ఇంత పెద్ద అప్పు కనబడుతుంది, ఏదో దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాం. నీ ముందు 100 సమస్యలు కనబడుతున్నాయేమో. ఇన్ని ప్రాబ్లమ్స్లో, ఇన్ని సమస్యల్లో నేను ఎలా బ్రతకాలి, నా వల్ల కాదు, నేను చచ్చిపోతే మేలు అని అనుకుంటాం. కొన్ని సమయాల్లో మా పరిస్థితులు ఎలాగున్నా కానీ మేము అధైర్యపడము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కఠినంగా ఉన్నా, పరిస్థితి తారుమారుగా ఉన్నా, దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అది అదృశ్యముగా ఉంది, అది ఇప్పుడు కనబడకపోయినా కానీ దానిని మేము నిరీక్షణతో చూస్తున్నాము. గట్టిగా గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాలి. నువ్వు ఏది విశ్వసిస్తున్నావో, ఏ వాగ్దానము కలిగి ఉన్నావో, దేవుడు దానిని 100% స్థిరపరచుచున్నాడు. కనుక మనం మాట్లాడాలి. విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. యేసు సమాధి నుండి లేచిన ప్రకారం దేవుడు మమ్మల్ని సమాధి అనే కష్టాల నుండి పైకి లేవనెత్తుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఉద్యోగం లేదని ఏడుస్తున్నావేమో, వ్యాపారం లేదని ఏడుస్తున్నావేమో, ఐశ్వర్యం లేదని ఏడుస్తున్నావేమో. నీవు నమ్మిన దేవుడు గొప్ప ధనవంతుడై ఉన్నాడు, గొప్ప న్యాయాధిపతి అయి ఉన్నాడు, గొప్ప జ్ఞానమైన వాడై ఉన్నాడు. ఆయన గొప్ప కార్యము చేయు సమయం ఆసన్నమైంది. పౌలు ఏమంటున్నాడు? దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యము. నీ మేడ అదృశ్యములో ఉంది. నీ ఇల్లు, నీ భర్త రక్షణ, నీ భార్య రక్షణ, నీ బిడ్డల రక్షణ, నీ ఇల్లంతా కూడా దీవెనలతో నింపబడిన స్థితి దేవుడు దాచిపెట్టాడు. దానిని నిదానిస్తున్నాను. ఏ రోజు వస్తుందా, ఏ నెల వస్తుందా, ఏ సంవత్సరం వస్తుందా అని మీరు నమ్మగలిగితే క్రిస్మస్ బహుమానముగా అదృశ్యమైన వాటిని మీరు చూడబోతా ఉన్నారు. దేవుడు క్రిస్మస్ బహుమానముగా నమ్మిన వారితో గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించండి. ఏడవకండి. మీరు బలవంతులవుతున్నారు క్రీస్తునందు.